తప్పు అనేది రెండు వైపు నుంచి ఉంది. ఒక వైపు నుంచి అయితే ఏం లేదు. ఇప్పుడు పార్టీ ఈయనని వదులుకోవడం తప్పు. ఈయన ఒక్కటే ఎమ్మెల్యే 2018 ఎలక్షన్లో వన్ ఆఫ్ ద ఎమ్మెల్యే బీజేపీ నుంచి గెలిచిందంటే రాజాసింగ్ ఒక్కడే మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణలో. అది ఇంకా మన ఎంఐఎం ఏదైతే హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో అయితే ఉందో ఎంఐఎం కాన్స్టిట్యున్సీలో ఎంపీ కాన్స్టిట్యున్సీలో గోషమైల్ అని మన నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గెలిచిండు. ఎవరు లేనప్పుడు ఒక్కడే గెలిచిండు. ఆయన మాట్లాడేది మొత్తం హిందుత్వం గురించి మాట్లాడతాడు. పార్టీని ఫస్ట్ సెకండ్ పెట్టినాక ఫస్ట్ హిందుత్వం గురించి మాట్లాడినాకనే పార్టీ విషయం మాట్లాడతాడు ఆయన మొదల నుంచి ఆయన. సార్ ఇప్పుడు పార్టీ సస్పెండ్ ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసే అవకాశం పార్టీకి ఉన్నది. ఇప్పుడు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయించిన తర్వాత రాజాసింగ్ని ఇక్కడ ఎలక్షన్ వస్తుంది. బీజేపీ పార్టీ నుంచి మాధవీలత నిలబెడదామని చూస్తారు. బీజేపీ పార్టీ నుంచి మాధవీలతకి ఓటేస్తారా? ఓట్ అనేది మేము బీజేపీకి వేస్తాం. ఓటు క్యాండిడేట్ ఏదైనా మేము వ్యక్తిగతంగా బీజేపీకి మాత్రం ఓటేస్తాం. మా దగ్గర మెయిన్ ఫేస్ మేము మోదీ కోసం చూస్తాం. మెయిన్ ఫేస్ ఇక్కడ పార్టీ రాజాసింగ్ వదులుకోవడం మాత్రం అది అన్యాయం, పార్టీకి నష్టము, ఇక్కడ నియోజకవర్గానికి నష్టమే. ఎందుకంటే ఒక్కడే సమస్యల గురించి కావచ్చు, సమస్యలకైతే ఎనీ టైం ఫోన్ చేసినప్పుడు ఎనీ టైం వన్ గ్రౌండ్ వర్క్ ఉంటాడు. ఏ విషయమైనా సరే గల్లీలో ఏ విషయమైనా సరే వర్క్ విషయంలో మాత్రం గవర్నమెంట్ నుంచి ఏదైతే మనకు పనులు కావాల్సిందైతే నంబర్ 1 గోషమైల్ కాన్స్టిట్యున్సీలో గవర్నమెంట్ పనులు ఏదైతే అవసరం ఉన్నాయో అదైతే నంబర్ 1. మాధవీలత గురించి మీరు ఏం చెప్తారు? మాధవీలత సేమ్ యాజ్ యూజువల్ సేమ్ రాజాసింగ్ లెక్కనే ఆమె గిట మన హిందుత్వం గురించి మాట్లాడుతా తను గిట. సో ఆమె గిట వచ్చినా మేము గెలిపించే బాధ్యత మాది. రాజాసింగ్ ఉంటే ఇంకా బాగుంటుంది మాకు, కానీ పార్టీ వదులుకోదని చెప్పి మేము అనుకుంటున్నాం. పార్టీ వదులుకోదు, ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు. సెకండ్ టైం నిల్చుండు, ఇది థర్డ్ టైం ఇది గెలవడము. పార్టీ వదులుకోదని చెప్పేది మా ఉద్దేశం. అది పార్టీకి సంబంధం మళ్ళీ పిలిపించుకుని వచ్చి ఏం తెలియదు కదా, మళ్ళీ పిలుచుకుంటే బాగుంటుంది.